హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాగ్యస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు వచ్చేసి చనా దాల్ కర్రీ, అలాగే చపాతీ, సాఫ్ట్ చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. రెండింటి కాంబినేషను ఎలా చేసుకోవాలో చూపించేస్తారు. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సాఫ్ట్గా మనకి చపాతీలు చూస్తున్నారు కదా, మనకి ఎక్కువసేపు సాఫ్ట్నెస్గా ఉంటాయి ఈ విధంగా కలుపుకుంటే చపాతీ పిండి అనేది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడైతే నేను చనాదాలకి సంబంధించి ఫస్ట్ ఇక్కడ కాబూలీ శనగలు అంటారు వీటిని అయితే, ఇవైతే నేను ఇక్కడ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. ఇవి నానబెట్టిన తర్వాత ఈ విధంగా మనకి చూస్తున్నారు కదా ఇలా అవుతాయి. నేను ఓవర్ నైట్ అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్ని తీసుకుని దాంట్లోనైతే మనం నానబెట్టుకున్న శనగలను వేసుకుని ఇప్పుడు ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇవి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడకాలి మనకి. అలాగే ఇప్పుడైతే నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ మొత్తం గోధుమ పిండితోనే చపాతీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది గోధుమ పిండితో చేసుకుంటే, మైదా కాకుండా. కొంతమంది హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి వేసుకుని కూడా చేసుకుంటారు. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కూల్ వాటర్తోనే కలుపుకోవాలండి. మనకి ఎంత బాగా కలుపుకుంటే అంత మెత్తగా చపాతీలు అనేవి వస్తాయి. మనకి కలపడంలోనే ఉంటుంది. బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి. ఇప్పుడైతే ఆనియన్స్ తీసుకున్నాను నేను కర్రీలోకి. ఆనియన్స్ అనేవి మనమైతే ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మనకి ఆనియన్స్ అనేవి బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అనగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి 1 స్పూను. అలాగే ఇప్పుడైతే ఇక్కడ మంచి గ్రేవీ కోసం కర్రీకి 4 పొటాటోస్, బేబీ పొటాటోస్ తీసుకున్నాను నేను ఇక్కడ. అలాగే పచ్చిమిర్చి కొంచెం కర్డ్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటా పేస్ట్ కూడా 2 టమాటాలను అయితే పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా మనకి 2 అయితే ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం బంగాళదుంపలు అలాగే పచ్చిమిర్చి కర్డ్ వేసుకుని పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుంది మనకి. ఇప్పుడైతే దీంట్లో కారము, ఉప్పు, అలాగే గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలండి. కంపల్సరీగా ఇవి వేసుకోవాలి. మనకైతే ఇక్కడ చోలే మసాలా ఉంటుంది, అదైతే 1 స్పూన్ వేసుకుంటే మనకి కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, కారము కొంచెం చూసుకోవాలండి. చూసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని దగ్గరికి అయితే ఉడికించుకోవాలి. లాస్ట్ కొత్తిమీర లేదంటే కరివేపాకు ఇలా వేసుకుని ఒక్కసారి మళ్ళీ ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత మనకి మంచి టేస్టీ అయిన గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. మనకి చూస్తున్నారు కదా మంచి గ్రేవీతోని మన ఇంట్లోనే చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగాని. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు చపాతీలను అయితే ఇలాగా మనమైతే కొంచెం పిండి వేసుకొని ఒత్తుకోవాలండి. అప్పుడు మనకి అంటుకోకుండా వస్తాయి. పిండి కలపడంలో కూడా ఉంటుంది. మరి వాటర్ వేసేసి కలిపితే మనకి అవి అనేది అంటుకుపోతూ ఉంటాయి. ఇలాగ రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుంటే మనకి ఇప్పుడు మనం రోల్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుని మళ్ళీ చపాతీ కింద ఒత్తుకుంటే మనకి చపాతీ అనేది సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మనకైతే కొంచెం పొరలు పొరలుగా కూడా వస్తుంది. పెనం అనేది బాగా కాలిన తర్వాత ఇప్పుడు 1 సైడ్ కాలిన తర్వాత 2 సైడ్స్ తిప్పుకోవాలి. ఇప్పుడు 2 సైడ్ కూడా కాలిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుని చపాతీ అనేది కాల్చుకోవాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చపాతీ కూడా చాలా చక్కగా కాలుతుంది. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మనకి చపాతీ అనేది బాగా కాలిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా చపాతీలు అలాగే కర్రీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లాగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు.
అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.